నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ యువ నాయకులాలు సుస్మితా పటేల్ కొండా దంపతుల రాజకీయాన్ని పుచ్చుకొని రాబోవు రోజులలో మరిన్ని పదవులు అలంకరించి పేద ప్రజలకు అండగా ఉండాలని మాజీ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ పేర్కొన్నారు. వరంగల్ పోచం మైదానం జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా సుస్మితా పటేల్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు వసీం ఎండీ అఖ్తర్, మాజీ కార్పొరేటర్ వేణు జారతి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ప్రజలకు అందించి అనంతరం మహానదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు సుస్మితా పటేల్ కొండా దంపతుల రాజకీయాన్ని పుచ్చుకొని రాబోవు రోజులలో మరిన్ని పదవులు అలంకరించి పేద ప్రజలకు అండగా ఉండాలని పేర్కొన్నారు. జై జై నీ పువ్వులమ్మాట అమ్మ జరగ అన్న ఒక్కరు పెట్టాను నువ్వు ఆగమ్మా ఇలా పెట్టి ఇలా పెట్టి అలా పెట్టి పట్టుకోవాలన్నా అన్న ఓ ప్రగతి ఎందుకు అశోక్ కనుక మీరందరూ క్యూ పద్ధతి పాటు బాబు కార్యక్రమానికి ఇచ్చేసిన నగర ప్రజలకు, అభిమానులకు, అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మరి గోపాలం నవీన్ గారికి, కార్పొరేటర్లు దాదాపు చాలా మంది కూడా కార్పొరేటర్లు కూడా వేదిక పైన ఉన్నారు. ఒక్కొక్కరు కూడా అందరూ కూడా చాలా మంది హాజరు రావడం జరిగింది. ఏదేమైనా ఈ బర్త్డే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ, లేకుంటే భోజనాలే కానీ, ఎక్కడ కూడా చాలా చాలా ఏరియాలలో కూడా మరి ఈరోజు మరి చిట్టక్క బర్త్డే జరుపుకుంటున్నారు. కాబట్టి వారికి నిజంగా మంచి భవిష్యత్తు ఉండాలి. మరి మనకు తెలుసు కొండా మురళి ఆయన కష్టపడ్డ తీరు, ఎక్కడి నుండి ఏ స్థాయికి వచ్చి మరి ప్రజల లోపల ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా కొండా మురళి అంటే ప్రజల మన్నన పొందుకుంటూ మరి రావడం, వారికి అండదండగా మరి నవీన్ రాజు కూడా ఉండడం, ఈ నగరంలో మరి ఒక్క తాటి మీద నడుస్తుందంటే కూడా కేవలం కొండా మురళి నాయకత్వంలో, నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ నగర ప్రజలందరూ కూడా మరి చక్కగా ఏ కార్యక్రమం బ్రహ్మాండం కూడా జరుపుతుందో. రాబోయే కాలంలో కూడా మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కౌన్సిల్ కార్పొరేటర్స్, మరి మాజీ కార్పొరేటర్లు, తాజా కార్పొరేటర్లు, కాబోయే కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మనం అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మంచి నాయకత్వాన్ని చేసుకొని ఎక్కువ మనము కార్పొరేటర్లను గెలిపించుకొని మనందరం కూడా ఛాలెంజ్గా వర్క్ చేసుకొని లోకల్గా మన నవీన్ రాజు గారి నాయకత్వంలో మరి పార్టీకి ఎన్నైతే మన 24 కూడా గెలిపించుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాలు చేసిన పార్టీ మీకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్ని కూడా మనం గెలిపించుకోనికి నవీన్ రాజుకు మనందరం కూడా అండదండగా ఉండాలి, గెలిపించుకోవాలి. చిట్టక్క నాయకత్వంలో మనందరం కూడా సక్సెస్గా ఉండాలి. ఏదేమైనా రాజకీయం అంటే నిజంగా మనం చాలా సందర్భాల్లో చూసినాం. చిట్టక్క చాలా వైరల్ అయినాయి. చాలా సందర్భాలలో కూడా చక్కగా కొండా మురళి ఆలోచన విధానం మీద అదే విధంగా కూడా చిట్టక్క కూడా మాట్లాడుతున్న ధైర్యంగా కూడా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే
ఉంది కాబట్టి రాబోయే కాలంలో మహిళలకు కూడా మరి 50% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మహిళలు కూడా మంచిగా వర్క్ చేసి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా అందరం కూడా గెలిపించుకోవాలి కలిసికట్టుగా. మరి నవీన్ రాజు నాయకత్వంలో అందరం కూడా స్థానికంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ అంచెలుగా ఎదిగి ప్రజలకు సేవలు చెయ్యాలని పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుస్మితా పటేల్ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఎం ప్రగతి ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, రాష్ట్ర, జిల్లా నాయకులు భారతీ రమేష్, శ్రీనివాస్, అనిల్ సందేలా, లాజర్ నాగరాజు భాషు, పాక సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ జారతీ రమేష్ను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ అంచెలుగా ఎదిగి ప్రజలకు సేవలు చెయ్యాలని వారు పేర్కొన్నారు. ఇది అన్నా ఓ రమేష్ అన్న అన్న కానీ ఇప్పుడు బ్యానర్ లేపు అన్న. ఓ అన్న ఇటు చూడండి, ఓ అన్న ఇటు చూడండి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా దంపతుల రాజకీయ వారసురాలు కొండా సుస్మితా పటేల్ గారి చిట్టక్క గారి జన్మదిన సందర్భంగా వరంగల్ సికేఎం ఆసుపత్రిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాస్పిటల్లో పేదలకు రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం, అలాగే మహాన్నదాన కార్యక్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదాన కార్యక్రమాలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడుతూ ఉన్నారు. వాడవాడలో కూడా ప్రతి డివిజన్లో వారి సుస్మితా పటేల్ చిట్టక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరెన్నో రాజకీయంగా వారు ముందు వరుసలో ఉండి రాబో రోజులలో రాజకీయంగా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాడవాడలో కూడా వారి జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కొండా దంపతుల అభిమానులు కూడా కొండా సుస్మితా పటేల్ గారి చిట్టక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కొండా సుస్మితా పటేల్ బర్త్డే సందర్భంగా మా సీకే హాస్పిటల్లో పల్లి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా కొండా సుస్మితా పటేల్ గారు రాజకీయంగా ఎదగాలని ఆ దేవుడు కూడా వాళ్ళకు ఆయురారోగ్యాలు ఇచ్చి పేద ప్రజలకు సహాయ సహకారాలు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారసురాలు కొండా సుస్మితా పటేల్ జన్మదినం సందర్భంగా 34 మరియు 35 డివిజన్ కాంగ్రెస్ నగర నాయకులు శ్రీరాం రాజేష్, పగడాల సతీష్ ఆధ్వర్యంలో అండర్ బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్ మరియు పగడాల సతీష్లు మాట్లాడుతూ కొండా దంపతుల వారసురాలు కొండా సుస్మితా పటేల్ రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత పదవులు వరించాలని వారు కోరారు. చేయి కింది పెట్టి ఎంపీరా ఈరోజు
కొండా దంపతుల ముద్దుల తనయ మా అందరి ముద్దుల లీడర్ కొండా సుస్మితా పటేల్ చిట్టక్క గారి బర్త్డే సందర్భంగా అండర్ బెంచ్ రోడ్లోని చీపుల అడ్డ వద్ద అక్క యొక్క బర్త్డే కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ భగవంతుని మేమందరం కోరుకునేది చిట్టక్క నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అదేవిధంగా ముందు ముందు ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుతున్నాం. ఓకేనా సార్? ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా దంపతులు వారసురాలు శ్రీమతి కొండా సుస్మితా పటేల్ గారి జన్మదినం సందర్భంగా 34-35 డివిజన్లో కలిపి అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొండా దంపతులు ఇక్కడ మన వరంగల్ తూర్పు ప్రజలకు ఎంత సేవ చేస్తారో రేపు వాళ్ళ వారసురాలు కూడా అదేవిధంగా వారసత్వాన్ని కొనిపించుకొని సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరియు కొండా చిట్టక్క గారు, కొండా సుస్మితా పటేల్ గారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని భగవంతుని భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో ట్రాన్స్జెండర్ల భద్రత, సంక్షేమం, అభ్యున్నతకి పలు చర్యలు తీసుకోవడం జరిగిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ట్రాన్స్జెండర్స్ హక్కులు 2026 సవరణల బిల్లుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు. ఈ చట్టం గురించి మాత్రమే కాకుండా ఇది వారి స్వాభిమానం, సమాజంలో గౌరవం, సమాన హక్కుల గురించి చర్చించాల్సిన అవసరముందని ఎంపీ రవిచంద్ర చెప్పారు. Hardship in daily lives. To address this, the government brought to the Transgender Persons Protection of Rights Act 2019. This law was a major step. It aimed to give legal recognition and protect the rights of transgender persons. Now the Transgender Person Protection of Right Amendment Bill 2026 has been introduced. This bill makes some important changes. Some of these changes are positive, but some also raise concerns. First, let us look up the definition of a transgender person. The earlier law had a broad and inclusive definition, but the new amendment removes the definition and lists only certain categories. It also excludes some identities based on perceptions. This brings an important question: should identity be decided by the individual or by the system? Identity is personal and law should respect that, sir. Next is the process of the identity certification. Under the new bill, a transgender person must apply to the district magistrate. The certificate will be issued based on a medical board recommendations. Next is the process. Sir, while this may bring structure, it is also creates difficulties. It adds a medical and administrative steps in a very personal matter. Many believe that self-identification should be enough. This bill also makes it compulsory to get a revised certificate after gender change surgery. It also requires medical institutions to report such cases. This raises concerns about privacy and unnecessary procedures. At the same time, the bill has taken strong steps to punish serious crimes. Introduces strict punishment for forcing someone to become transgender through violence, kidnapping or causing serious harm, and forcing transgender persons into begging or bonded labor. These offences now have strict penalties including long-term imprisonment and heavy fines. This is a positive step. It shows that the law recognizes the seriousness of such crimes, sir. Sir, from a Telangana perspective, there have been some constructive policy efforts. The government led by KCR introduced by welfare measures like monthly pensions, financial assistance, and steps towards social recognitions are transgender persons, sir. Our Telangana has also included such transgender persons in some welfare schemes, sir. However, challenges still remain. Many people in the transgender community continue to face problems in getting jobs and healthcare and education, sir. Social discrimination is still a big issue. Therefore, there is a need to improve implementation, provide skill development, and create more awareness in society, sir. Last 30 seconds, sir. Sorry. Honorable members, sir, laws alone cannot change society. Real change
comes when people's attitudes change, sir. Transgender persons should not have to struggle for basic rights like education, employment and healthcare. We must ensure equal opportunities in jobs, access to the proper healthcare, inclusion in schools and colleges, and most importantly, respect in society, sir. The 2026 bill amendment bill is an important step, sir, but we must make sure that it remains inclusive and fair, sir. Policies should empower people, not create more barriers, sir. Let us work together to build a society, sir, where everyone is treated equally and dignity and respect, no matter their gender identity, sir. Because in the end, this is not just about transgender rights, sir. This is about human rights, sir. Thank you very much, sir. Thank you very much, sir. Sir, this is a black. ప్లాటినం జూబ్లీ వేడుకలను ఈ నెల 29న ఘనంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఈవి శ్రీనివాసరావు తెలిపారు. మరి ఈ కాలేజీలో 70 సంవత్సరాల క్రితం మరి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలో వేసిన స్టోర్లో ఆ కాలంలో ఆనాటి ఆర్ఈసి ఈనాటి ఎన్ఐటి ఇక్కడ మొదలైంది. దాని తర్వాత పాలిటెక్నిక్ గా ఇది పాలిటెక్నిక్ కాలేజీ అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్న కాలేజీలో ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళి పాలిటెక్నిక్ అంటే జూనియర్ టెక్నికల్ హై స్కూల్ ఉండే ఇందులో తర్వాత పాలిటెక్నిక్ ఉండే 7వ తరగతి పాస్ అయిన జిల్లాలో టాప్ ర్యాంకర్లు అంటే 500+ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా దీంట్లో కాలేజీలో పెద్ద ఎత్తున మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా జూనియర్ టెక్నికల్ హై స్కూల్లో సీట్లు సంపాదించుకొని తదనంతరం పాలిటెక్నిక్ లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విధంగా అన్నిట్లలో కోర్సుల్లో చేరి ఆ తర్వాత బీటెక్లకు తర్వాత ఎంటెక్ చేసి ఆ తర్వాత కొంతమంది గ్రూప్ 1లు, కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు చేసిన ఈ పాలిటెక్నిక్ ఉంది. మరి అలాంటి పాలిటెక్నిక్ ను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే కార్యక్రమంలో 65వ సంవత్సరం తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాల వేడుకలను ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకోబోతుంది. అది 29 మార్చ్ 26న. మరి 29 మార్చ్ 26న జరిగే దానికి ఎంతో మంది అంటే దేశ విదేశాలకు వెళ్ళి కూడా అందరూ కూడా మేము మా కాలేజీ చదువుకున్న కాలేజీలకు మేము కూడా అందరం కలిసి ఆటలు ఆడుకుంటూ అప్పుడు చేసిన గుర్తులను, ఎందుకంటే మొన్నటి 82 సంవత్సరాల వ్యక్తి కూడా ఈ రోజు నేను చదువుకున్న కాలేజీలో నేను వచ్చి చేసుకుని నేను కూడా నా క్లాసులో చూసుకుంటామని చెప్పేసి తపనతోటి అందరూ కూడా ఒక రకమైన ఏంటంటే ఒక యూనియన్ అంటే రీయూనియన్ ప్లస్ ఒక విద్యార్థి దశను 29 నాడు తీసుకొచ్చడానికి కోసం అందరం కూడా అన్ని బ్రాంచ్ కలిసి ప్రయత్నాలు చేసినాం. అది ఈ రోజు వరకు 700 చిప్పు మనకి ఇప్పుడు జరిగినాయి. దాదాపుగా 1500 మంది విద్యార్థులు రావడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు వరకు ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్ రోజు ఎంతమంది అవుతారో తెలియకుంటున్నది. సో దీనికి కారణం ఏంటంటే ప్రతిసారి కూడా 5 సంవత్సరాల కోసం జరుగుతుంది కదా, మరి ఈసారి ఎందుకు అనేది ప్రత్యేకత ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న పోయిన ఇయర్ లో 28 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హన్మకొండ శాసనసభ్యులు వనగండ్ల శాసనసభ్యులైన నాయన రాజేందర్ రెడ్డి గారి ద్వారా మొత్తం కమిటీ అందరు కలిసి అన్న మరి ఇట్లా పరిస్థితి ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకు అక్కడ పాలిటెక్నిక్ శిథిలావస్థకు వచ్చింది, మరి దీనికి కొత్త కాలేజీ రావాలనగానే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ఫస్ట్ డే నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక అసెంబ్లీ స్టార్ట్ అయినాక మన నాయన రాజేందర్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆయన వెలుగులోకి వెళ్ళినాక సంతకం పెట్టినాక రెండో లెటర్ అంటే ఆయన పెట్టిన తర్వాత మాకు లెటర్ వరంగల్ పాలిటెక్నిక్ మాకు 28-30 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఆయన ప్రతిపాదన చేసిన మొట్టమొదటి లెటర్ హన్మకొండ లెటర్ ని మాకు ప్రథమంగా 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయగానే దీని వెనకనే మనకు బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆ బిల్డింగ్ తో పాటు ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ లెవెల్ స్లాబ్ కూడా క్లియర్ అయింది. అంటే ఒక ప్రతిభకు నిదర్శనం. మా పార్టీని చదువుకున్న వాళ్ళందరూ విద్యార్థులకు ప్రతి ఒక్కరిని కూడా ఆ నినాదం ఏంటంటే మాకు కొత్త ప్రభుత్వంలో కొత్త పార్టీని కావాలనే నినాదంతో అందరం కలిసి కృషి చేయడంతో వాళ్ళందరం ఈ రోజు జరిగేదానికి ఇప్పుడు రేపు పొద్దుగాల ఆ కాలేజీ 1-2 years లో ఆ కాలేజీ కొత్త కాలేజీ నిర్మించిన తర్వాత ఈ పాత భవనాన్ని శిథిలావస్థ పరిస్థితులు ఉంటుంది కాబట్టి తీసేస్తారు. అంటే 70 సంవత్సరాల కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు
ఎప్పుడు కూడా ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరైనా మనం చదువుకున్న స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ తర్వాత శిథిలావస్థలో ఉన్న స్కూల్ మనం తీసేస్తాం, డిస్మెటల్ చేసినప్పుడు మన కాలేజ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాలేజ్ చదువుకున్నా, నా క్లాస్ ఇది అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానికోసం 29 నాడు వచ్చి దాన్ని ఎంజాయ్ చేయడానికి కోసం, తర్వాత ఆ రోజు వాళ్ళ ఏమేమి జరుగుతుంది, ఎట్లెట్లా ఉంటది అనే దాని మీద వాళ్ళ చిన్న పిల్లల్లాగా ఆడుకోవడానికి అన్ని కూడా క్రికెట్ పెట్టడం, అన్ని కూడా అన్ని వసతులతోటి భోజన సౌకర్యాలు అయితే చేసుకోవడానికి పెట్టడం జరిగింది. మరి ఇది నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు, మరి భద్రకాలమ్మ ఆలయం పక్కనే ఉన్నది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మరి కాలేజీకి ఇప్పుడు పునర్దశ వచ్చింది. మరి ప్రభుత్వానికి మేమందరం కూడా పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే కూడగానే మాకు డబ్బులు ఇచ్చి మాకు సాయం చేసి మాకు ఒక కాలేజ్ కొత్తది కట్టడంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ కాలేజీలో చదువుకున్న ఐఏఎస్, కొంతమంది కలెక్టర్లు, కొంతమంది పోలీస్ ఎస్పీలు, కొంతమంది రష్యా వాటి వీటికి అంబాసిడర్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితులను బట్టి దీనిగా మేము చీఫ్ గెస్ట్ గా రాము, చదువుకున్న విద్యార్థులాగానే ఈ విద్యార్థి దశ నుంచి వచ్చిన విద్యార్థులాగానే ఉంటాం. మేము ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చినాం, ఈ కుర్చీలో కూర్చున్నాం అంటే ఈ రోజు ఈ బడిలో చదువుకున్నాం కాబట్టి ఈ బడిని గుర్తుంచుకొని దీనిలో మనందరం కలిసి పనిచేసుకొని మనందరం ఎంజాయ్ చేసుకుందాం అనే దానిలో వచ్చినాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చిన్నపిల్లలు మన 55, 56 నుంచి 26, 70 సంవత్సరాల ప్రతి ఒక్కరికి నేను విద్యార్థి లోకానికి అందరికీ నేను మనం ఏంటంటే 29న జరిగే కార్యక్రమాన్ని మనందరం కూడా కలిసి విజయవంతం చేసుకుందాం. ఆ విజయవంతంలో అందరిది మన పాత్ర, మన కాలేజీ, మన స్కూలు, మన బడి అని చెప్పేసుకొని వద్దాం. ఇది ఎవరిది కాదు, ఇది ఎవరిది కాదు, అందరం మన చదువుకున్న స్కూలు మన సొంతంగా చిన్న ఏమున్నా కూడా పొరపాటున ఏదున్నా కూడా మనందరం కలిసి పనిచేసుకొని మనందరం ఎంజాయ్ చేయడానికి కోసం పెట్టినాం. దయచేసి ఎక్కడున్నా మీ పత్రికా విలేకరులు, మీడియా సాక్షిగా మేము చెప్తున్నది ఏంటంటే దీన్ని కొద్దిగా మాకు చేస్తే అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ ఆ కళాశాలను కూడా చూసి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. మేము ఇంకా వాళ్ళు అడిగారు, సార్ మేము అందరం కూడా మేము ఫ్యామిలీతో రావచ్చు అడిగారు. మీ ఇష్టం అది. ఎందుకంటే కొంతమంది ఉంటారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకు నేను చదువుకున్న క్లాసు, నేను చదువుకున్న స్కూల్ చూపించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే రావచ్చు. ఎందుకంటే అన్నిటి కూడా ప్రిపేర్ ఉన్నాం. దయచేసి 29న జరిగేదానికి మీరు కానీ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో కానీ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించండి. తర్వాత మీరు కూడా దయచేసి పత్రికా విలేకరులందరినీ కూడా జర్నలిస్ట్ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇది కాలేజు, ఇది వేరే కాదు. దానికోసం దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మీరు ఆ రోజు నాడు మీ అందరికీ కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇదే విధంగా ఇస్తున్నాను సార్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 75,000 రూపాయల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ను ప్రవేశపెట్టాం. సామాన్యులపై ఎలాంటి పన్నుల భారం పడకుండా బడ్జెట్ను రూపొందించాం. పేద, మధ్యతరగతి ప్రజలకు వాస్తవాలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాము. కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు ఈ బడ్జెట్ను తీర్మానించి సానుకూలంగా ఆమోదించడం జరిగింది. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు సాధారణ పన్నుల ద్వారా 349 కోట్ల 19 లక్షల పన్నులు వస్తున్నాయి. వివిధ గ్రాంట్ల ద్వారా వస్తున్న ఆదాయం 685 కోట్ల 28 లక్షలు. కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చిన 25 కోట్ల బడ్జెట్, 15 ఫైనాన్స్ నుంచి 18 కోట్ల, మొత్తం 1080 కోట్లతో నేటి బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి పథంలో నడిపించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం.